your favorite shopping destination, Value Zone Hypermart. ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081 వద్ద. ఈ తల్లి కష్టం ఎవరికి రాకూడదు. బాబు పుట్టాడు అని ఆనందించే లోపే బాబుకి చెప్పుకోలేనంత పెద్ద కష్టం వచ్చింది. నెలల వయసులోనే చిన్నారికి లివర్ చెడిపోవడంతో ఈ తల్లే డోనర్గా మారి ఆ బాబుని బ్రతికించుకుంది. కానీ ఇప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయిన తర్వాత కూడా ఆర్ఎస్వి ఇన్ఫెక్షన్ రావటం వల్ల మళ్ళీ అదే స్థాయిలో ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి. ఇప్పటికే ఫస్ట్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం 30 లక్షల వరకు ఖర్చు పెట్టారు. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 6 లక్షల రూపాయలు వచ్చాయి. మిగతా అమౌంట్ అంతా కూడా అప్పులు చేసి స్నేహితుల సపోర్ట్, బంధువులు వీళ్ళంతా కూడా ముందుకొచ్చి ఆ చిన్నారిని బ్రతికించడానికి చేసిన ప్రయత్నం ఇప్పుడు మరొక ఇన్ఫెక్షన్ వల్ల ఆరిలోవా హెల్త్ సిటీలో ఉన్న రెయిన్బో హాస్పిటల్లో బాబు ప్రస్తుతం ఐసీయూలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఒక్కసారి ఆ తల్లితో మాట్లాడదాం. ఏం జరిగింది, ఎలా జరిగింది. సో వాళ్ళు ఏంటంటే ఐ డ్రీమ్ని అప్రోచ్ అయింది. ఇక మా వల్ల కాదు, మా చేతిలో ఏమీ లేదు, మొదట లివర్ డ్యామేజ్ ఉంది, లివర్ చెడిపోయిందని తెలిసినాక ఆ పసిపిల్లడు అల్లాడిపోయాడు వాడికి వచ్చినటువంటి అనారోగ్యంతో. అయినా కూడా ఈ తల్లే ఆ బాబుకి లివర్ ఇచ్చి డోనర్గా మారి బాబుని బ్రతికించుకుంది. బట్ ఆ రిజల్ట్ బాగుంది, బాబు ఇంకా సేఫ్ అని అనుకునే లోపే మరొక ఇన్ఫెక్షన్ సోకటంతో మళ్ళీ హాస్పిటల్కి తీసుకొచ్చారు. అందరినీ వాళ్ళు వేడుకుంటుంది ఒకటే, ఆర్థిక సాయం చేసి మా బాబుని బ్రతికించండి అంటూ. ఒక్కసారి ఆమెతో మాట్లాడదాం. మీ పేరు? పావని మేడం. బాబుకి ఎన్ని నెలల వయసు అప్పుడు, అంటే ఎప్పుడు పుట్టాడు, ఎలా ఉంది? 1 year అయింది మేడం. పుట్టిన 1 month తర్వాత జాండీస్. బేబీ బాబుకి ఇప్పుడు ప్రెజెంట్ 1 year మేడం. 3 days అయింది 1 year వచ్చి. 1 month తర్వాత లివర్ మొత్తం లోపల నుంచి డస్ట్ అంతా బయటకు వెళ్ళకుండా లివర్లో ఉండిపోయింది మేడం. దానివల్ల లివర్ హార్డ్ అయిపోయింది మేడం. 1 month బేబీ అప్పుడు? అవును మేడం. ఇంకా దాని తర్వాత కషాయ చేయించమన్నారు, కానీ అప్పటికే 3 months దాటిపోయింది మేడం. మేము జాండీస్ అని చెప్పి హాస్పిటల్స్ అన్నీ తిరిగాం, కానీ అది మాకు డయాగ్నోసిస్ అయ్యేసరికి బాబుకి కషాయ చేయించే ప్రాసెస్ టైం అయిపోయింది. ఇంకా తప్పకుండా చేయాల్సింది ఒకటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అని అన్నారు. దానికోసం అది కూడా ఇక్కడ వైజాగ్లో చేయమంటే హైదరాబాద్ వెళ్ళాం మేడం. అక్కడ 25 lakhs పైన అయిపోయింది మేడం ఖర్చులు అన్నీ. ఇప్పుడు ప్రెజెంట్ మంత్లీ ఒక 30K అవుతుంది మేడం టెస్ట్లకి, ఓన్లీ మెడిసిన్ కోసమే. అది అయిపోయింది. ఇంకా కొంచెం బాగున్నాడు బాబు, 6 months అయింది, రికవరీ అవుతుంది అనేసరికి మళ్ళీ ఇన్ఫెక్షన్స్ వచ్చేసింది మేడం. ఫీవర్ వచ్చి ఇంకా 103, 104 వరకు వెళ్ళిపోయి బాబుకి ఇంకా ఎమర్జెన్సీకి ఇక్కడ తీసుకొచ్చాం మేడం. ఇప్పుడు మళ్ళీ ఈ ఇన్ఫెక్షన్ పూర్తిగా క్యూర్ అవ్వాలి అంటే ట్రీట్మెంట్కి ఎంత అవుతుందని చెప్తున్నారు? 4 lakhs దగ్గర అవుతుంది. మళ్ళీ 4 lakhs. మొదట డోనర్ కోసం ట్రై చేశారా ముందు మీరే? లేదు మేడం, ఇంకెవరిది సెట్ అవ్వదు అంత వేగంగా, తల్లిదైతే బాగుంటుంది అని చెప్తే నేనే ఇచ్చాను. అప్పటికి మీరు నార్మల్ డెలివరీ కూడా కాదు మేడం, అన్ని సిజేరియన్ మేడం. అందులోనూ మళ్ళీ మీరు ఇంకా అప్పటికి కోలుకోలేదు? ఫ్యామిలీ ప్లానింగ్ సిజేరియన్ 2 మేడం. ఫస్ట్ బాబుది సిజేరియనే, ఈ బాబుది కూడా సిజేరియన్. మళ్ళీ వెంటనే 3 months తర్వాత బాబుకి కూడా లివర్ డొనేట్ చేశాను. నాకు కాంప్లికేషన్స్ అప్పుడప్పుడు డైజెషన్ అవ్వదు మేడం, అంటే గాల్ బ్లాడర్ ఇంకా పూర్తిగా రిమూవ్ చేశారు. సో డైజెషన్ ప్రాబ్లం, కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. చిన్న వయసులో అంత పెద్ద కష్టం, కానీ ఏదో చేసి బ్రతికించుకున్నారు. ఆ ప్రాబ్లం నుంచి బయటపడ్డారు అనగానే మళ్ళీ అంటే దెబ్బ మీద దెబ్బ తట్టుకోవడం చాలా కష్టం. ఇప్పటికీ 30 lakhs ఖర్చు పెట్టినప్పుడు మీకు ఎట్లాంటి సపోర్ట్ వచ్చింది గవర్నమెంట్ నుంచి? 6 lakhs వచ్చిందా? అంతే మేడం. మిగతా అమౌంట్ అమ్మా అది ఇంకేం లేదు మేడం. ఒకసారి ఇచ్చాక ఇంకే బిల్స్ కూడా పెట్టడానికి అవ్వదు మేడం. ఇంకా ఫ్రెండ్స్కి పూర్తిగా ఫస్ట్ ట్రీట్మెంట్కి ఎంత అయింది లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి? 25 lakhs అయింది మేడం. ఇంకా మా టెస్ట్లు, రెసిపియంట్ టెస్ట్లు, డోనర్ టెస్ట్లు అవి వేరేగా 3 lakhs అయ్యాయి. అలా 30 lakhs వరకు అయిపోయింది. ఇంకా బాబుకి నా లివర్ పీస్ పెద్దది అవ్వడం వల్ల ఇంకా మన 6 layers కదా మేడం, 2 layers స్టిచ్ చేసి ఇచ్చారు. ఇంకొక సర్జరీ కూడా ఉంది మేడం, దానికి 5 lakhs దగ్గర అవుతుంది. ఇవన్నీ వేట్ చేయలేకపోతున్నాం మేడం. అంటే వాటికి దాసేలోపు ఇంక మళ్ళీ ఇప్పుడు ఇన్ఫెక్షన్ ఒకటి అటాక్ అయింది. చెప్తుంటేనే భయమేస్తుంది, కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. అసలు ఇంత కష్టాన్ని ఎట్లా తట్టుకోగలుగుతున్నారు? అంటే ఒక్కసారి అని అనుకునే లోపే మళ్ళీ ఇలాగా
6 months అయిపోయిన పర్వాలేదనేసి అన్నారు మేడం. ఆ ఇన్ఫెక్షన్ మళ్ళీ మా కష్టం తర్వాత బాబు కష్టం 2 చేతులకి క్యాన్లో పెట్టి ఏడుస్తూనే ఉంటాడు. అలాగే ఇంట్లో అలవాటు అయిపోయింది కదా మేడం. ఇక్కడ ఎవరిని చూసినా భయపడిపోతున్నాడు. ఇంకా వాడికి కూడా అసలు ఏం జరుగుతుందో ఏం తెలియదు కదా మేడం. పేషెంట్స్ ఉన్నట్టు అలా కూడా ఏమి ఉండదు మేడం. ఇంకా మాకు పిఐసిలోని వేరేగా ఇంకా వార్డు ఇవ్వాలి మేడం. ఇంకెవరితోనైనా ఉంటే మళ్ళీ వాళ్ళ ఇన్ఫెక్షన్స్ మాకు అందుకనే కొంచెం ఎఫర్ట్ చేయలేకపోతున్నాం మేడం. పుట్టినప్పుడు ఎట్లా ఉన్నాడు మా? చాలా హెల్తీగా పుట్టాడు మేడం. 3.5 kgs పుట్టాడు మేడం. అండ్ మీ హస్బెండ్ చెప్పారు బర్త్డే అయిన 1 yearకి 1 year ఇంకా అదే రోజు బాబులో మళ్ళీ ప్రాబ్లం. అవును మేడం. బర్త్డే అయిన నైట్ ముందు వరకు ఫీవర్ అంటే 100 బిలో ఉండేది మేడం. ఇంకా నైట్ నుంచి 104కి వెళ్ళిపోయింది మేడం. నైట్కి దగ్గు, బాగా గురుకు సౌండ్ అవేమీ రాకూడదు మేడం. మెయిన్ లంగ్స్ ఇన్ఫెక్ట్ కూడా అవ్వకూడదు ఈ బాబుకి ఏముంది. ఇంకెక్కడికి వచ్చాక వైరల్ ఇన్ఫెక్షన్ వైరస్ ఎంటర్ అయింది. దానికి ట్రీట్మెంట్ ఇవ్వాలి. అండ్ ఒక లెవెల్ 10 బిలో ఉండాలి. అది 200 వరకు వెళ్ళిపోయింది మేడం. దానికోసం పెడుతున్నారు మేడం ఇంజెక్షన్స్ అన్ని. సో మొదట జరిగిన లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి ఉన్నవి అమ్మేసుకొని మేడం ఇంకా ఏం అమ్మడానికి కూడా ఏం లేవు మేడం. మేము అప్పు చేసినా తీర్చే అంత ఇది లేదు మేడం. మాకు వచ్చేదే నెలకి 20,000. ఇక్కడ ఒక రోజు ఖర్చే 30,000 దగ్గర అవుతుంది మేడం. మా నెల ఖర్చు ఇక్కడ ఒక ప్రైవేట్ టీచర్ మేడం. ఓకే. ఇక్కడ రోజుకి ఎంత అవుతుంది? 30,000 అవుతుంది మేడం. రోజుకి 30 కన్నా ఎక్కువే అవుతుంది మేడం. 3 daysకి 1.5 lakhs బిల్ చెప్పారు. ఇప్పుడు మీరు మళ్ళీ సెకండ్ టైం అడ్మిట్ అయ్యి 3 days అయిందా? అవును మేడం. ఇంకా ఎన్ని డేస్ ఉంచాలి అని చెప్పలేదు ఇంకా మేడం డాక్టర్. ఇదంతా తట్టుకోవాలంటే చాలా కష్టం, మన వల్ల కాని పని కానిదే మేడం. మొదట ఇది అలాని ఈ సమస్య ఒక్కరి వల్ల ముందుకొచ్చి సాల్వ్ చేసేది కూడా కాదు. సో మా ఛానల్ నుంచి అందరినీ మీరు ఏం రిక్వెస్ట్ చేస్తారు? వీలైనంతగా మాకు హెల్ప్ చేయండి. ఎంతైనా పర్వాలేదు, మాకు అది హెల్ప్ అవుతుంది అంతే మేడం. ఇంకా అంతకు మేము చెప్పే ఇది కూడా లేదు మేడం. అప్పుడు కూడా చాలామంది హెల్ప్ చేశారు అందరూ. ఇప్పుడు కూడా అదే హృదయంతో అందరూ హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. ఫోన్పే నెంబర్ చెప్తారు? చెప్తాను మేడం. 9606296109 మేడం. అది మా హస్బెండ్ది, పొన్నాడు సురేష్ అని వస్తుంది. ఓకే. ఇప్పుడు పూర్తిగా బాబు కోసం మళ్ళీ జాబ్ కూడా ఒకరు మానేసి అలా ఉండిపోవాల్సి ఉండాలి మేడం. అటు అలానే ఉండదు, ఇటు అది కూడా మాది ఎప్పుడు ఉంటుందో పోతుందో తెలియని ఉద్యోగం మేడం. అలా అని సెలవులు కూడా ఎక్కువ ఇవ్వరు కదా మేడం. ఇచ్చినా సరే అందులో శాలరీ కట్ చేస్తారు. కానీ మీరు చాలా చిన్న వయసులో ఉంది, ఇంత కష్టం ఇన్ని తట్టుకున్నారు. అసలు నేను 26 మేడం. 26. ఇందులో సెకండ్ బాబుకి ఈ ప్రాబ్లం వచ్చింది. సో మీకు సిజేరియన్ బేబీ, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయింది, అంతలోనే మళ్ళీ బాబుకి ఒక లివర్ డొనేట్ చేసి 320 grams తీసుకున్నారు మేడం నా దగ్గర నుంచి. ఏదేమైనా చాలా బాధాకరమైన విషయం. ఆ బాబు విషయంలో అందరూ మంచి మనసుతో ముందుకొచ్చి ఎంతో కొంత హెల్ప్ చేస్తే కనుక మాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, మా బాబుని బ్రతికించే వాళ్ళు అవుతారు అంటున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఆ తల్లి చెప్పినట్టు కన్నీటితో చెప్తోంది ఆమె. ఇప్పటికే 30 లక్షలు అది ఎవరు భరించలేదు, అంత కెపాసిటీ కూడా లేదు. ఒక ప్రైవేట్ టీచర్గా పనిచేస్తున్నారు వాళ్ళ హస్బెండ్. రెండో బాబుకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం అన్ని లక్షలు ఖర్చు పెట్టారు. కోలుకుంటున్నాడు, బాబు కూడా కుదుట పడ్డాడు అని అనుకునే లోపే మరో కష్టం వచ్చి పడింది. ఇన్ఫెక్షన్ సోకడం వల్ల ఇప్పుడు మళ్ళీ చిల్డ్రన్ ఐసీయూలో ఉంచారు. ప్రస్తుతం అయితే రెయిన్బో హాస్పిటల్లో బాబుకి ట్రీట్మెంట్ అందుతోంది. రోజుకి 30,000 ఖర్చు అవుతుంది అంటే ఎన్ని రోజులు ఇంకా ఉంచుతారో తెలియదు. ఇప్పటికే 3 రోజులకి 1,00,000కు పైన ఖర్చు పెట్టాం మేడం. ఇంకా మా వల్ల కావటం లేదు, కానీ నేను చేసిన త్యాగానికి కూడా ఏమీ ప్రయోజనం లేకుండా పోతుందేమో అనేది గుండె పగిలే అంత బాధ అని ఆ తల్లి చెప్తోంది. దయచేసి ఇప్పుడు ఆమె చెప్పినటువంటి ఫోన్పే నెంబర్ని మేము స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాం. మీ మంచి హృదయంతో ఎంతైనా కూడా హెల్ప్ చేసి ఆ కుటుంబాన్ని ఆదుకుంటారని, ఆ బాబుకి ప్రాణాలు నిలబెడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఫైనల్గా ఏం చెప్తారమ్మా? అందరికీ ఏం రిక్వెస్ట్ చేస్తున్నారు? ప్లీజ్ అందరికీ తోచినంత సాయం చేయండి, మా బాబుకి హెల్ప్ అవుతుంది అంతే మేడం. ఇంకా ధైర్యంగా ఉండండి. మీ ధైర్యానికి మేము ముందుకు వచ్చాము. ఎందుకంటే ఇన్ని కష్టాలు ఒకదాని మీద ఒకటి బాడీ పైన, శరీరం పైన అన్ని గాయాలు అవుతాం, అన్ని కోతలు అవుతూ కూడా మరొక వైపు బాబు కోసం మీరు పడుతున్న వేదన మాకు అర్థమైంది. సో ఖచ్చితంగా ఎక్కువ హెల్ప్ వస్తుంది షూర్గా.
నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు